ఓకే, శశిధర్ గారు. పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం అనేటువంటిది ఇవాళ ప్రపంచం ముందరుంది. నిన్న ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఐక్యరాజ్య సమితి అనేక ఆధారాలు అడిగింది. ఇవాళ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డటువంటి పెహల్గామ్ దుస్సంఘటనకు కారణమైనటువంటి తీవ్రవాద సంస్థ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని అంటే పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా అసత్యపు ప్రచారాలు, ఇది కూడా ఒక వార్లో ఒక భాగం. నిన్ననే పాకిస్తాను 5 ఇండియన్ ఫ్లైట్ జెట్లను కూల్చేసిన అని చెప్పి అధికారికంగా ప్రకటించింది. తర్వాత దాన్ని ప్రూఫ్ పెట్టమంటే యునైటెడ్ నేషన్ దగ్గర కూడా నోరేళ్ల పెట్టింది. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ లోపల తిరుగుబాటు వచ్చిందని చెప్పి పంజాబ్ ప్రజలు ఎవరు కూడా ఆర్మీ మూవ్మెంట్ ను ఆపుతున్నారు అనేటువంటి అసత్య ప్రచారాలు కూడా పాకిస్తాన్ యుద్ధ వ్యూహంలో భాగంగా చేస్తుంది. కాబట్టి మీరు మంచి చర్చకు లేవనెత్తారు. దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి అసత్య ప్రచారాల విషయంలో కూడా జాగృతతోటి ఉండాలా. ఇవాళ ఈ 2 దేశాల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం చూడొద్దు. ఇది ఇస్లామిక్ రాడికలైజేషన్ మీద జరుగుతున్నటువంటి ఒక ధర్మ పోరాటం. ఇందులో ఖచ్చితంగా భారత్ విజయాన్ని సాధిస్తా ఉంది. 9/11 అటాక్స్ కంటే ముందు ప్రపంచానికి మనం ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మాట్లాడితే అర్థం కాలేదు. మనం భారతదేశం 713వ సంవత్సరం నుంచి ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదాన్ని ఎదుర్కొంటూ వస్తుంది. ఇప్పటికీ మనము భారీ మూల్యం కూడా చెల్లించుకుంటూ వస్తున్నాం. కానీ ప్రపంచ దేశాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండే. కానీ 9/11 అటాక్స్ తర్వాత ఇవాళ ప్రపంచం కళ్ళు తెరిచింది. అమెరికాతో సహా అన్ని దేశాలు ఇప్పుడు ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదం గురించి ఓపెన్ గా డిస్కషన్ చేస్తా ఉన్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇలా పాకిస్తాన్ రాబోయే రోజుల్లో మనం నిరూపించబోతా ఉన్నాం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి త్రివిధ దళాలు కాదు, సైన్యం ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలే అవి కూడా. ఇవాళ లష్కర్ ఏ తోయిబా ఎట్లనో, జైషే మహమ్మద్ ఎట్లనో, హిజ్బుల్ ముజాహిదీన్ ఎట్లనో పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇది ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద బ్యాచ్లు అనేటువంటి విషయం కూడా ప్రపంచం ముందర మనం పెట్టబోతా ఉన్నాము. ఇదే సందర్భంలో మన విశేష సేవలు కూడా మనం చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ అండ్ అనలైజింగ్ వింగ్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన ఆధారంగానే ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను మనం ఛేదించగలుగుతున్నదంటే తమ యొక్క ప్రాణాలకు తెగించి ఏ విధమైనటువంటి సమాచారం సేకరించిందో. ముఖ్యంగా ఈ రోజు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నటువంటి అజిత్ దోవల్ గారు కూడా స్వయంగా 7 సంవత్సరాలు మారువేషం లోపల పాకిస్తాన్ లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. పాకిస్తాన్ యొక్క అణువణువు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి సేవలు కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం గత కొంతకాలం క్రితం చూసాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటూ వచ్చారు. సరే, ఇది మనం క్లెయిమ్ చేయము, భారతదేశం క్లెయిమ్ చేయదు, కానీ ప్రపంచానికి మొత్తం కూడా తెలుసు. మీరు చెప్పిన అంటే దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ది డే వీళ్ళందరూ కూడా. సో భారత్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, అందులో ఏం సందేహం లేదు. అలాగే అలర్ట్ గా ఉండాలి అనేది కూడా అందరికి మనం చెప్తున్న విషయం.